ఏంటి గురుగారు 2 రోజుల నుంచి కనిపించట్లేదు? సైట్ ఏమో చెక్ చేయమంటావా? కనిపించింది నా కళ్ళు కాదు, మీరు. అదే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ఓ పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తూ చేతులు ఎత్తేస్తే నీ ఎల్లో చేయేసి వచ్చా. అక్కడ నర్స్ మీద నరికేస్తాను ఏదో కౌంటర్లు వేసావంటే. తినడానికి ఏదైనా ఉందా? మొత్తం వేసేసావా? కొద్దిగా ఉంచానులేండి. ఇటువంటి ఇదెందుకు తెస్తున్నావు? రాబడి పెడదామని. ఏమక్కర్లేదు, ఇక్కడే ఉండి. ఏంటి అంత జాగ్రత్త పడుతున్నారు? ఏముంది అందులో? మెడిసిన్స్ కొత్తవి. ఏది చూడనివ్వండి. నువ్వు చూడకూడదు. చూడపోతే ఎలాగండి? రేపు పేషెంట్కి ఇచ్చేది నేనే కదా. ఇవి కాంపౌండర్ ఇచ్చే మెడిసిన్స్ కాదు, డాక్టర్ నేనే ఇవ్వాలి. అడక్కపోయిన రోజు వేసుకునే కట్రాయి దగ్గర నుంచి అన్ని చూపించే గురువు గారు అడిగినా చూపించట్లేదంటే అందులో ఏదో ఉంది. వాళ్ళతో పాటు వీడి కళ్ళు కూడా ఈ బ్యాగ్ మీద పడ్డాయి. అర్జెంటుగా దీన్ని దాసేయాలి. ఎక్కడ పెడదాం? ఏటే మల్లీశ్వరేది? ఇంగ్లాండ్ ఉత్తరం. ఏలాంటి లారీ ఏం కాదే ఇది. ఇది మిలిటరీలో ఉన్న మా ఆయనకి రాసిన ఉత్తరం. బోల్డ్ అని సీక్రెట్లు ఉంటాయి. నీకెందుకు ఇస్తాను, ఇందులోనే వేస్తాను. ఎంకమ్మా, ఇందులో వేస్తే వెళ్ళదేది. నేను ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే వెళ్తాది. అలాగా అయితే తీసి పంపించు. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేయడానికి ఇదేమన్నా ఇంటి తలిపేటి పోస్ట్ బాక్స్. మళ్ళీ ఓపెన్ చేయాలంటే 10-15 రోజులు పడతాడు. బాబాబు అది కూసంత అర్జెంటు. ఈ సట్టికెళ్ళవా? ముందడిగితే ఇచ్చేవేటి? అదేదో తెలియక. సర్లే రేయ్ ఇట్రారా. ఏంటి గురుగారు కంగారు? మూర్చలోకి ఎలా కొట్టుకుంటాడు నీకు తెలుసా? ఓ తెలుసు. అయితే కింద పడి కొట్టుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. గుర్తొచ్చి థ్యాంక్స్ ఎందుకు? అప్పుడప్పుడు మమ్మల్ని కాస్త గుర్తెట్టుక అతనే. ఇదిగో త్రిమూర్తులు ఇట్రా. ఏటప్పారు ఏటేం జరిగే? బురదలో పడ్డ పందులాగా ఎలా కొట్టించుకుంటున్నాడు? ఫిట్స్. ఫిట్సా? అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈ అబ్బా నేనే కదా డాక్టర్ని. అవును కదా, నేను కంగారులో మర్చిపోయాను. సర్లే గాని ఆ పోస్ట్ బాక్స్ తాళాలు ఇవ్వు, వీడి చేతిలో పెట్టాలి. అవునవును కరెక్టే కదా. ఇదిగోడి. ఇదిగో నువ్వు వెళ్ళే చుక్కమ్మ కొట్లో సోడా తీసుకురా. అలాగలాగే. చాలు ఇంక లగరా. ఏంటి గురుగారు నన్ను ఇలా కొట్టుకోమన్నారు? ఆ త్రిమూర్తుల గారికి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో టెస్ట్ చేద్దామని. పర్లేదురా, బానే ఉంది. పద వెళ్దాం. అది షోడ తెస్తాడు కదా, తాగిసి వెళ్దాం. అది ఆడు తాగుతాడులా గాని ముందు నువ్వు పద. ఏరేలు అమ్మ నా బుండిగే, బాంబ్స్ కొట్టడానికి లైల్ స్టేషన్ డాగ్లో నన్నే ఫాలో అవుతావా? చెప్తా నీ పని. ఏంటి శ్మశానానికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు? రామ్ గోపాల్ వర్మని వచ్చి లొకేషన్ చూడమన్నా. హలో అగోరా సోను సుద్ గారా? నేనండి బెండపారావుని. మీరు చెప్పినట్టే నిమ్మకాయలు నల్లకోడిని తీసుకుని శ్మశానానికి వచ్చాను. అమ్మో గురుగారు మాట్లాడారు అనుకున్నాను కానీ పెద్ద మాయల్ మరాఠీయే. నా ప్రాక్టీస్ పెరిగితే చాలండి, ఏమైనా చేస్తాను. 16 ఏళ్ళ కన్నెపిల్లను కానీ కన్ను కుర్రాడు కానీ బలివ్వాలా? కన్నెపిల్ల అయితే కష్టం అండి, కుర్రాడైతే ఓకే. నా దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు, ఇంకా 10 మనిషి కూడా కాలేదు. ఆయన నేసేమంటారా? ఓకే. ఒక్క ఏటికి వేయాలా? కష్టమేమోనండి, మనిషి కాస్త మందంగా ఉంటాడు. సర్లేండి ట్రై చేస్తాను. నువ్వంటే ఇప్పుడే మంచి నిద్రలో ఉంటాడు, తీసుకొచ్చేసేస్తా. మంగళవారం బలివ్వాలా? చంపేశారండి బాబు, ఇంకా 6 రోజులు ఉంది. సర్లేండి నెక్స్ట్ మంగళవారం పెట్టుకున్న ప్రోగ్రాం. యాదవా నాతోటి పెట్టుకుంటావా? కత్తిరి లేకుండా ఆపరేషన్ చేశాను. దేవులు కూడా ఉన్నట్టున్నాయి, అటు కూడా వచ్చాడు కదా అని ధైర్యంగా వచ్చాను. లేనివాడిని బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. ఏమనుకున్నా నా గురించి కళ్ళు నెత్తిగా? 2 కళ్ళు బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. నాకున్నవి 2 కళ్ళు, పక్కళ్ళు. లైన్లో ఉన్నావా? చెప్పు. ఇవాళ కళ్ళతో వర్కౌట్ అవట్లేదు, కాళ్ళతో ట్రై చేద్దాం. 2 కాళ్ళు లేనివాడిని బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. రవికుమారుడు నాడి పెంచునావా, నాడి సంద్రమున దేవా. దేవుని బిడ్డడు శిశువా తీసుకును.
10 కాలాల పాటు మీరు ఇలాగే ఇక్కడే ఉండాలి బాబయ్య. ఇలాగే ఇక్కడ ఆ, అవును బాబయ్య. అరే ఆ డబ్బులుటి రండి రండి ఇవ్వరా, పోతావే? యేసుని వద్దకు రమ్మను. ఏమి మాట్లాడుతున్నాడు? ఎవరి నాలుక బట్టెనను ఐరన్ టంగే అతడట్లని ఉన్నాడు, ఈతడిట్లనుచున్నాడు. ప్రభువా వీరిని క్షమించు. రండి రండి యేసుని వద్దకు. కృష్ణ భక్తులు ఏ కృష్ణ ముకుంద మురారే. కృష్ణార్పణ స్వామి. తీసుకో. కృష్ణ భక్తుడు పాపం. ఆ కృష్ణుడు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు. మీ కృష్ణుడు కరుణించాడు స్వామి. నా కాలు వచ్చాయి. ఇవాళ కోటకు వచ్చింది. ప్రభువా యామి లోకమిది, ఎంత మోసము దాగి ఉన్నది ప్రతి వ్యక్తి ఎందును. ఏ కృష్ణ. ప్రభువా పాపులము మేము ప్రభువా, దయయుంచి మమ్ము బ్రోవుము ప్రభువా. కానిస్టేబుల్ గారు, మీరెవరి గురించి వెతుకుతున్నారో మాకు తెలిసిపోయింది. గిల్లి జ్వాల పట్టం అంటే ఇదే కదా. ఈ లంబు జమ్ముగాళ్ళిద్దరిలో ఒకడు మన ఎస్ఐని కొట్టాడని నాకు తెలిసిపోయింది. వీళ్ళని చూస్తుంటే వీళ్ళు అమ్మాయిని వెతుకుతున్నట్టు లేరు. హరే కృష్ణ. వాళ్ళ వెతుకులాట వాళ్ళది, మన వెతుకులాట మంది. పద హరే రామ. మీరు వెతుక్కోండి. నువ్వు పద. మీరు వెతుకుతున్న వాళ్ళని మేం చూపిస్తాం రండి. 4 మంచి మాటలు చెప్తాను. 2 శ్లోకాలు కూడా చెబుతాం. శ్లోకాలు పదండి చూపెడతాం. పదండి. ఒకడేమో తలకు బొక్కెడతాడా, ఇంకొకడు కాలుకు బొక్కెడతాడా? అసలు నన్ను ఏమనుకున్నారు వీళ్ళు? అరేమిటి హరే రామ? నాకు బొక్కెట్లోని తీసుకురామంటే ఈ బోడుగూడని తీసుకొచ్చారేంట్రా? సార్ వీళ్ళు ప్లాట్ఫామ్ లో ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరిగేస్తున్నారు సార్. అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చా. ఎందుకు తిరుగుతున్నారా? ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తోందండి. అయితే మీ ఇద్దరు ఆమె ట్రాక్ మీద చూద్దాం ఉన్నారా? రామ రామ. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని అలా తిరుగుతున్నామండి. అసలు ఇది మీకు సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరు ఫుల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ మ్యాటర్ లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతా గానీ ఇప్పుడు మీ ఇద్దరు నా మ్యాటర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రాయించుకొని గురు చూసి కరెక్ట్ గా నా నుదుటి మీద కొట్టాలి. ఏది కొట్టండి, పట్టండి, కొట్టండి. మీరు తప్పు చేస్తే శిక్షించడానికి పై అధికారులు ఉన్నారు, కోర్టులున్నాయి. మేము సన్యాసులం, కొట్టకూడదు. కొట్టకపోతే ఎస్ఐ గారు కోపం వస్తుంది. హరే రామ. ఏయ్, ఏయ్, ఏయ్. అబ్బా ఈ గుండుగాడు కాదురా, ఆ గుండుగాడు ఏంటాడు. నువ్వు వెయ్యరా. ఉడుకుతావేంటయ్యా? వెయ్యి వెయ్యి వెయ్యి. ఈ గుండుగాళ్ళు ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. నా బాక్స్ బద్దలైపోయింది. నన్ను కొట్టినోళ్ళు వీళ్ళు కానే కాదు, అసలు పట్టండి. పాలల్లో నీళ్లు కలపొచ్చు, పెట్రోల్లో కిరసనాయలు కలపొచ్చు. ఈ 2 కుటుంబాలని ఎలా కలుపుతావయ్యా మగడా? లేకపోతే పని చేస్తాను, నేనే డైరెక్ట్గా వెళ్ళి మా నాన్న చేసిన తప్పే తాతయ్య మీరు ఇదివరకులా కలిసి ఉండమని అడుగుతాను. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తావు, వచ్చేటప్పుడే నేను మోసూరు రావాల్సి వస్తుంది. ఆ ఇంటి సంగతి నీకు తెలియదు బాబు. ఆ ఇంట్లో పిల్లల పెన్సిళ్ళు కూడా కత్తులతోటే చెక్కుతారు. ఇలాగే లేవనుకో అంబ పలుకుద్ది. ఏమన్నావు? అంబ పలుకుద్ది. అంబ పలికింది. అంబ పలుకు జగదంబ పలుకు. శంభో శంకర హర హర మహదేవ. మీ దిష్టి చెబుతా, మీ అదృష్టం చెబుతా. అతికేళ్లుగా మీ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. పేడేంటి బే, మేం బ్రహ్మాండంగా ఉన్నాం. పొరపాటు దొర, పేడ బట్టి దూరం అయిన మీ బావమరదలు ఒకటైపోతారు దొరా. ఏంట్రా వాగుతున్నావు? పాత కక్షలు మర్చిపోయి పాలు నీళ్ళలా కలిసిపోతారు దొరా. బురదలోకి ఎదిల్లా కలిసిపోతారు. అవును దొరా, మళ్ళీ మీరందరూ మల్లె తీగలాగా, మల్లె పువ్వులాగా కలిసిపోయే రోజు ఏమో దగ్గరలోనే ఉంది. శంభో శంకర. కుక్కలతో దోస్తీ చేస్తే ఏమొస్తుంది దొరా? ఏమి రాదు దొరా. వాటిని వదిలేసి మనుషులతో దోస్తీ చేయి దొరా. చెయ్యి దొరా. వదిలేయమంటావా? వదిలేయ్ దొరా. వదిలేనా? వదిలేయ్ దొరా. వదలనా? అంబ పలుకు జగదంబ. ఏంటక్క వద్దన్న రిబ్బన్తో 2 జళ్ళు వేసుకున్నావు? ఊరికే నా కాబోయే మొగుడికి ఈ గెటప్ చూపిద్దామని. నీ కాబోయే మొగుడు ఎక్కడుంటాడు? ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అతడు సింహాన్నైనా ఎదురుస్తాడు. అమ్మయ్య, కుక్క కనపడటం లేదు, బతికిపోయాం.
షార్ట్ కట్ లో వచ్చింది ఇది. నువ్వు అంటే ఈ ఊరికి కొత్తగా వచ్చావు, కానీ దాని ఫ్యామిలీ పుట్టి పెరిగిందే ఈ ఊళ్ళోనే. ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలగా ఎక్కేస్తాడు. ఈ గోడ ఎక్కేస్తాను, నువ్వు అటు ఎక్కు. ఎక్కేస్తాను. సరే, నేను ఇటు అమ్మా, ఎక్కేస్తాను. ఎక్కలేను. అమ్మా అమ్మా, అయ్యో వచ్చేసింది. వచ్చేసింది. ఈ కుక్క ఏంటో బాబు పావులా పడబట్టింది. అదేం జంపు జమ్ని సర్కస్ కుక్కలాగా. బాబాయ్, నా పంచి ఊడిపోయింది. ఏం పర్వాలేదు, చెడ్డి ఉంది కదా, పరిగెత్తు. వచ్చేసింది వచ్చేసింది. ఇది గెంటేసింది. ఆహా ఆహాయ్ డింగు 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 డింగు. ఆ బొక్కడికి వాట్ ఏంటా చూపేంటి, ఆ ఎరు చూపేంట్రా. ఇప్పుడు ఏం చేస్తావు, నేను ఇట్టున్నావుగా. ఏ చేయలు ఆ ఎర్రబాబు నీకు ఏం వేసి పెంచుతున్నాడే అంత విశ్వాసం చూపిస్తున్నావు. దాయిపుడా దాయిపుడా. గోయిందు వన్ డాగ్ ఓన్లీ, వై పెద్ద సౌండ్ కమింగ్. నాకు అదే అనుమానంగా ఉంది. స్లో టర్న్. ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యరే సామెత ఎప్పుడైనా విన్నావా? అది ఇదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేదేముంది, 4 కుక్కలతో కనిపించుకోవడం కన్నా ఒక్కొక్కతో కనిపించుకోవడం బెటర్. అంతేనంటావా? అంతే. జంపు కట్టు పక్కో. ఇంకా బంగాళ కూర్చుంటే నేను బిస్కెట్ కొట్టుకుంటా ఏంటి? నా బ్యాక్ సైడ్ గోయిందా గోయిందు. అమ్మా అమ్మా, నా బ్యాక్ పరిస్థితి ఏమైందో బాబు. అయ్యో ఓ దొరబాబు, స్కోర్ ఎంత? వికెట్ పడిందా? ఇప్పుడు పడిందిరా ఈ కర్రు. అయ్యో అమ్మా, నీతో పొడిపించుకోవడం కంటే కుక్కతో కరిపించుకోవడం మంచిది. ఇది సూదిపోట గుణపం పోట. అసలు మీరు కుక్కల జోలికి ఎందుకు వెళ్ళారు? కర్మగాలి ఆ ఇంటిని ఈ ఇంటిని కలపాలని వెళ్ళాం కదా, వాళ్ళు ఒప్పుకోలేదు సరి కదా, వాళ్ళ కుక్కలు కూడా ఒప్పుకోలేదు. ఓకే ఓకే కమ్ ఆన్ నెక్స్ట్. అమ్మా నాకేం అవ్వలేదు, నో ఇంజెక్షన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కుక్క గోరుతో గీరినా కూడా ఇంజెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే లైఫ్ కే డేంజర్, తెలుసా? నా లైఫ్ గురించి నేను చూసుకుంటాను కానీ ముందు నీ పని చూసుకోమ్మా. ఫస్ట్ ఇంజెక్షన్ తీసుకో. నో నో నో, చిన్న బాబు అలాగే అంటాడు, ముందు పొడవనమ్మా. ప్లీజ్ వద్దు. ఒక ఇంజెక్షన్ వేసుకో. ఎంబీబీఎస్ లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, నాకు ఇంజెక్షన్ వద్దు. నేను ఆపరేషన్లే చేశాను, ఇంజెక్షన్ నాకు లేక. వాళ్ళు బతికారో లేదు, నాకు మాత్రం ఇంజెక్షన్ వద్దు. ఆగు రఘు. ఇంకో గుణపం పోటు. అయ్యో పావు 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 పావు. అక్కడ కాదు, ఇక్కడ. హాయ్. బాగా దర్శనం చేసుకున్నావా? బాగా చేశాను. ఇంకోసారి చేద్దాం. వద్దు పద. అరే ఇంకోసారి చేద్దాం సార్. అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకుంటారు కదా? అలాగే. నమస్కారం. మరి నేను వస్తాను. నమస్కారం అండి. రామ్మ సురేఖ. నమస్కారం. నమస్కారం అండి. ఆయన ఎవరు? ఈ గుడి ధర్మకర్త, పేరు విశ్వనాథ్. పక్కన ఉన్న అమ్మాయి ఆయన కూతురు. అచ్చా, వాళ్ళ అడ్రస్ ఎక్కడో? అమ్మా సురేఖ, ఏమిటన్నా? నేను గుడికి వెళ్ళి వస్తానమ్మా.
పేపర్. Just a tamasha. Yeah. పేపర్ పేపర్. అన్నట్టు ఇవాళ అభిషేకానికి లేట్ ఉందిగా, నిదానంగా వెళ్ళొచ్చా? ఆ మాటే మర్చిపోయాను. కాస్త కాఫీ తీసుకురామ్మా. సరే నాన్న. అర్చనకు టైం అయింది రామ్మ. మీరు తక్కిన 2 ప్రదక్షిణలు చేసిరండి. 2? ఇదిగో బాబు, ఇలా రావయ్యా. ఏంటి సార్, కాస్త హెల్ప్ చేయి. పర్లేదు సార్. రావయ్య. వద్దు సార్. కూర్చోండి 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 కూర్చోండి. దింపండి దింపండి. మిమ్మల్ని ఇంతకు ముందు ఈ గుళ్ళో చూసినట్లేదు. మీ పేరు? రాకేష్. బాగుంది. పల్లకి మోశారు, చాలా పుణ్యం వస్తుంది. ఈ రాత్రికి నిప్పుల గుండం కూడా తొక్కండి, మరింత పుణ్యం వస్తుంది. నిప్పులు గుండమా? మీరేమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. శాస్త్రి గారు, ఉత్సవ విగ్రహాన్ని లోపల తీసుకురండి. ఏమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది. అమ్మా. సూపర్. ఎవరో ఉన్నారా? ఇక్కడ మందు కొట్టి పర్లేదు కదా? కుదురుతుంది. తాగనియండి సార్, ఫుల్ గా ఎంజాయ్ చేయనిస్తేనే కదా జేపీ గారికి లేదో అని ప్రూవ్ చేయగలరు. డిసిప్లిన్ గా ఉంచారనుకో మీ అల్లుడు పోస్ట్ కి బొక్క. బాయ్స్ సీట్ కలుచుకోండి, మందు కొట్టుకోండి, అమ్మాయిలు తెచ్చుకోండి. మీ ఇష్టం. వచ్చేస్తున్నావు బడే. అయితే నువ్వు వెళ్ళిపోయి జేపీ ముగ్గురు కూతుర్ని పంపించేవా? మీ కంటికి నేను ఏమైనా బ్రోకర్లా కనిపిస్తానా? 1 month మీరు జాబ్ చేశాక మీ కాంట్రాక్ట్ సర్టిఫికెట్ చూసి హ్యాపీ ఫీల్ అయితే అప్పుడు జేపీ గారు వాళ్ళ అమ్మాయిని పరిచయం చేయమన్నారు. అప్పటిదాకా వాళ్ళు మీరు కలవడానికి వీల్లేదు. ఆ రూమ్లోకి వెళ్ళి పడుకోండి. పడే. అయితే బడే ముందు మేము నిన్ను పడేస్తాం. ఏంట్రా? ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే
మలేషియా అమ్మాయిలు రా, అందమైన అమ్మాయిలు రా. అరే సీట్ చూపించు. ఎర్రళ్ళు. రండి. బర్త్డే మన ఆఫీస్ గురించి మొత్తం తెలిసిపోయింది బడే. ఏ మాత్రం తెలుసుకున్నారండి? ఇక్కడ ఎంతో మంది అందమైన మలేషియన్ అమ్మాయిలు ఉన్నారని, వాళ్ళతో చాలా క్లోజ్ గా హార్డ్ వర్క్ చేయాలని, అని చేస్తే ఉద్యోగంలో ఎంతో సుఖం ఉంటుందని, మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని, వాళ్ళకి వెళ్తే జైలుకి వెళ్తారని ఈ విషయం ముందే మీకు నేను చెప్తున్నానని. ఆ జేపీ ముగ్గురిని అల్లుడు ఏం చేసుకుందాం కూడా. ఏంటి మమ్మల్ని ఏదో పొగుడుతున్నట్టున్నావు? క్యాచ్ చేసావండి? గెస్ చేసా. సరే కానీ అవే మీ సీట్లు, అక్కడ వెళ్ళి కూర్చోండి. నా పని అయ్యాక మీ పని ఏంటో చెప్తా. కూర్చోవచ్చులే బడే. అదే మీకే చెప్పారు గుడ్ మార్నింగ్. వెళ్ళి కూర్చోండి. మొన్నే తన హస్బెండ్ జైలు నుంచి రిలీజ్ చేయండి. నువ్వు అన్నీ అలాగంట చేసుకొని కూడా. అరే అరే ఈ కంప్యూటర్లో టీవీ వస్తుందా? నాదో చిన్న డౌట్ సార్. ఏంట్రా? వీళ్ళు ఇంత ఎదవలైన జేపీ గారు వీళ్ళని మంచోళ్ళని నమ్మారంటే ఖచ్చితంగా వీళ్ళేదో పథకం పని ఆయన్ని బుట్టులో పడేసి ఉంటారు. ఫర్ సపోజ్ మీకు హార్ట్ అటాక్ వచ్చినా వీళ్ళు రక్షించారని నా డౌట్ సార్. నాకు డౌటే, వాళ్ళు రక్షించరు. ఈ విషయం జేపీ గారి దగ్గర ప్రూవ్ చేశారనుకో, కేల్కత్తం దుకాన్ బంద్, వాళ్ళని క్లోజ్ చేయొచ్చు. అదరగొట్టండి. నువ్వు వెళ్ళి కూర్చో. ఇప్పుడు చూడు. నొప్పి, గుండెల్లో నొప్పి. ట్యూన్ కాదు, నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, అది ట్యూన్. పోకిరిలో పాట కదా, నిజంగా నిప్పురా. బడే మీ గుండె రేపట్రా. అలాగా బడే బడే రండ్రా. నో ప్రాబ్లం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ గో బ్యాక్. ప్లీజ్ ప్లీజ్. బడే బడే కళ్ళు తిరుగుతున్నాయా? ఏసీలో చెమటలు పట్టారా? ఫస్ట్ ఎయిడ్ చేయాలి. షర్ట్ తినరా. నీవి కాదురా, పేషెంట్ వి. మరి ప్యాంటు గుండెగా ఎక్కడ ఉంటుంది? మోకాల్లో పైన. షర్ట్ ఇప్పు. అరే ఏం చేస్తున్నావు? ఆగిన గుండె కొనేసుకుంటది. పేషెంట్ ఈస్ డైయింగ్. డాక్టర్ డాక్టర్ మనకు ఆక్సిజన్ కావాలి. డాక్టర్ డాక్టర్ వీ నీడ్ ఆక్సిజన్. ఈ టైంలో స్టార్టింగ్ ట్రబుల్ ఏంట్రా? చిన్నప్పుడు బూరలు తగ్గుదేమని నేను ఉదేస్తా. ఇచ్చే ప్రెషర్ ఇవ్వండి డాక్టర్. ప్రెషర్ గాలి. గుర్తుడేంట్రా బండనగలరా? నువ్వేంట్రా మొహం గడికి ఎంతకాలం అయిందిరా? మలేషియా వచ్చాక మొహం కడగడం పూరనుకుంటారా? అదేంటి బడే, ప్రాణాలు తెగించి నిన్ను రక్షించమ్మడే. మీరు బతుకున్నారు బడే, మీరు బతుకున్నారు. కొంచెంసేపు కొట్టుకుంటూ పోయాడురా, అందుకే మేము ఆపేసాం. బడే బడే వెళ్ళి మీ సీట్లో కూర్చో. డాక్టర్ గ్రేట్ ఆపరేషన్. వెరీ గుడ్ కాన్సెప్ట్. ఆ ఆక్సిజన్ మధ్యలో చాలా టెన్షన్ అండి. వెరీ గుడ్ జాబ్ డాక్టర్. ఆల్ ది బెస్ట్. అలాగే. మై ఐడియా చేంజ్డ్ యువర్ లైఫ్ సార్. ఐడియా ఇస్తుందా కదా? గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళు డాక్టర్స్ కాదు, పెద్ద యాక్టర్స్.